ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు కడపలో ఉన్నాడు. వాడికి స్లాష్ సిగరెట్ బాక్స్ ఫోటో పంపించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడికి వచ్చి వెళ్ళింది యాంథనీ దాస్. ఆంధ్రాలో ఒకప్పుడు ఒక పెద్ద టొబాకో కంపెనీ రన్ చేసేవారు. ఒక పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత లేదు, ఒక్క నిమిషం. నా షాప్కి వచ్చి నా మొహం మీద సిగరెట్ పొగ ఊది వెళ్ళిన వాడి చరిత్ర తెలుసుకుని నేనేం చేయబోతున్నాను నాకేం అర్థం కావట్లేదు. నో బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. అది కాదు, నేను లేదు, తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పు జోషి. ఈ యాంథనీ దాస్ కి ఓ కొడుకు ఉన్నాడు, లియో. సరే, లియో దాస్. వాడి పేరు తప్ప వాడి గురించి ఇంకే డీటెయిల్స్ దొరకలేదు. వాడు పెద్దగా ఏదో చేసి చచ్చిపోయాడని ఒక గ్రూప్ చెప్తున్నారు. వాడు చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని ఇంకో గ్రూప్ నమ్ముతున్నారు. వాడి ఊరిని మోసం చెయ్యొచ్చు, ఈ లోకాన్ని మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మోసం చెయ్యలేడు. ఏదో ఒక పోలిక వాడికి నీకు ఉంది. వాడి కళ్ళని నేను చూశాను, వాడి కళ్ళు నాకు తెలుసు. వాడే వీడు. పార్థివన్, నువ్వు పెరిగిందంతా ఆర్ఫనైజ్ లో కదా, అది ఏవో తెలిసినప్పటి నుంచి. అంతకుముందు ఏమైనా గుర్తుందా? ఏంటిది? దిస్ ఇస్ బుల్షిట్. బాధించబడ్డది మేము, విక్టిమ్ ని అక్యూస్ లా చూస్తున్నారు. అది అర్థమవుతుందా మీకు? పద పార్టీ, మనం వెళ్దాం. ఉండు ఉండు సత్య, ఒక్క నిమిషం. జోషి నా మీదున్న శ్రద్ధతో అడుగుతున్నారని నాకు అర్థమవుతోంది. కానీ ఊహ తెలిసినప్పటి నుంచి నా 20 ఏళ్ల వరకు సత్యమంగళంలో ఉన్న ఒక ఆర్ఫనేజ్లోనే నేను పెరిగాను. అప్పుడు ఒకరోజు తనని, అదేంటి సత్య, అది మూనార్ ట్రెక్కింగ్, అక్కడే తను చూశాను, పరిచయం చేసుకున్నాను. కలిసిన 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అంతే. తనని చేసుకున్న తర్వాత తన పని కోసమే ఈ ఊరు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే నా ఊరు, ఇంతే నా చరిత్ర. వాళ్ళు సౌత్ నుంచే వచ్చారు పార్థిబన్. ఎన్నో మైళ్ళు దాటి బై రోడ్ మన ఊరికి నిన్ను వెతుకుంటూ వచ్చారంటే ఏదో తప్పుగా ఉంది. ఏదైతే వాడి వల్ల ఆగిపోయిందో వాడితోనే మొదలు పెట్టాలి. వాడిని ఎలా రప్పించాలో నాకు తెలుసు. నా ప్రపంచం చాలా చిన్నది జోషి. ఈ నా చేతిలో ఇమిడేంత స్నో గ్లోబ్ లాంటిది. దూరంగా ఓ ఇల్లు, చుట్టూ చెట్లు, మంచు కొండలు, చల్లటి గాలి.